చెప్పాం మొదలు పెట్టించేసుకోండి. రాళ్ళు కనపడుతుంది చూడండి, అక్కడి నుంచి అండి 50 మీటర్లు ఉంటుందండి. 3 బ్రిడ్జ్లా మధ్యలో కనపడుతుంది కదా రెండోదండి ఇది. దాని తర్వాత మూడోది, ఆ మూడోది బాగా పెద్దదండి. ఈ బ్రిడ్జ్ మోస్తే గానీ మనం ఇంకా అదే సాల్వ్ చేయాలి. ఈ బ్రిడ్జ్ మనం కొంచెం డబల్ చేసుకుని వెహికులర్ మూవ్మెంట్ ఎఫెక్ట్ బాగా పడుతుంది సార్. వాడు పని చేసుకోండి, మీకు ఇబ్బంది. మెటీరియల్ ఏం ప్రాబ్లం లేదు. మెటీరియల్ ప్రాబ్లం లేదండి, ఓన్లీ రూట్ తప్ప. అంటే కొంచెం డౌన్ చేసుకుంటే లారీలు వెళ్తాయండి కొంచెం స్పీడ్గా. లేకపోతే అంత హైట్ లో పూడ్చుకోవాలంటే మనకి టైం ఎక్కువ ఫస్ట్ 3rd బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ అన్న. ఈ యాక్చువల్ బుడ్డి పెద్ద హైట్ అక్కర్లా. వాటర్ మీద ఒక 2 మీటర్లు పెట్టుకుంటే అట్లీస్ట్ సరిపోతుంది. 2 to 3 మీటర్స్ అంటే 6 మీటర్స్. గంటకి మీరు ఎంత చేయాలి? గంటకి 7 లారీలు 6 లారీలు లోడ్ అవుతుంది. పర్ అవర్ ఇంత క్లోజ్ అవ్వాలి, అయితే అవ్వలేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎవ్రీ అవర్ ఆన్ ద అవర్ వీ షుడ్ మెజర్ వర్క్. నేను ఇక్కడే ఉంటాను. ఇది మీరు క్లోజ్ చేస్తేనే విజయవాడ వాటర్ రిలీఫ్ రాదు. ఓకే. వరద ఉధృతి, ఎందుకంటే వాస్తవంగా ఈ బుడమేరుకి గతంలో ఒక 5,000-6,000 క్యూసెక్కులకి మాత్రమే పరిమితి ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అంటే ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా కూడా, అదేవిధంగా ఏదైతే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి గోదావరి నీరు కూడా కృష్ణానదికి పంపడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని 35,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా లైనింగ్ వర్క్లు జరిపేటువంటి విధంగా ఆ రోజు టెండర్స్ పిలిచి 3 ఏజెన్సీలు వచ్చి పనిచేసి దగ్గర 80-85% పనులు పూర్తి చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. తర్వాత దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆ లైనింగ్ వర్క్లు కానీ, ఆ ఎక్స్టెన్షన్ ఎక్కడైతే బ్యాలెన్స్ ఆగిందో దాని మీద కనీసం ₹1 కానీ, ఒక అరబత్తా సిమెంట్ కానీ, ఒక తట్ట మట్టి పని కూడా చేయకపోవడంతో మొన్న ఆ కెపాసిటీ పెరగకపోవడంతో అంటే 15,000 క్యూసెక్కులకు మాత్రం. అంటే మనం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే పనులు చేస్తామో దానివల్ల 15,000 క్యూసెక్కులకి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం ఉండడంతో మొన్న ఒక్కరోజుగా 30,000 క్యూసెక్కులు మరి వరద రావడంతో ఈ యొక్క బుడమేరుకి 3 చోట్ల దగ్గర 200 మీటర్లు పైబడి గండి పడినటువంటి పరిస్థితి. దాంతో ఆ వరద నీరంతా కూడా మరి ఏదైతే సింగనగర్ని చుట్టుమట్టి విజయవాడ సిటీని ముంచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి స్థితి. నిన్న కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సింగనగర్ వరదలో నుంచి మాట్లాడి రాజకీయాలు మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు ఆ సింగనగర్లోకి రావడానికి కారకుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి కాదా? నిజంగా ఆయన 5 సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ పని, ఆ బ్యాలెన్స్ లైనింగ్ పని చేస్తుంటే ఈరోజు గండి పడేదా? ఎందుకంటే దీనికి ఎగువన ఏదైతే రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి లైనింగ్ ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది. అదే లైనింగ్ ఎక్స్టెన్షన్ ఉంటే ఈరోజు అసలు ఈ బాధలు కానీ తిప్పలు కానీ ఉండవుగా. అంటే 5 సంవత్సరాలు నిమ్మక నీరెత్తినట్లు బుడమేరుని వదిలేసి ఈవేళ రాజకీయాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏదైతే ఎంత కష్టమైనా, ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళు కష్టాలు తీర్చాలని ఈ బుడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యుద్ధ ప్రాతిక మీద పోర్చమని చెప్పేసి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఇక్కడ చూస్తే మీరు కూడా చూస్తూ ఉన్నారు, కనీసం ఆ గండ్లు పడేటువంటి ప్రాంతానికి చేరుకునేటువంటి పరిస్థితే లేదు. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో దాని అప్రోచ్లు కొట్టుకుపోయాయి. అదేవిధంగా ఈ యొక్క గండ్ల దగ్గరికి వచ్చేటువంటి గట్టు ఏదైతే ఉందో అది కూడా మనం ఓవర్ఫ్లో అయ్యి ఆ గట్లు కూడా మరి తెగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ గండ్ల దగ్గర చేరుకోవడానికి ఆ బ్రిడ్జికి అప్రోచ్లు వేసుకుని మళ్ళీ రోడ్డు ఒకటి కొత్తగా మేము దీని మీద ఫామ్ చేసుకుని ఈవేళ మొదటి గండి అంటే దగ్గర 3 రోజులు శ్రమిస్తే ఇప్పుడు మొదటి గండిని మనం పోడ్చగలిగాం. ఇప్పుడు 2వ గండి మీద కూడా పోడ్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా 3వ గండి ఉంది. దీన్ని ఎంత ఎమర్జెన్సీగా పూర్తి చేయాలని ఆలోచన ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లకి మాకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడే స్వయంగా లోకేష్ బాబు గారు కూడా వచ్చి ఇమ్మీడియట్లీ ఇప్పుడు పనిచేసేటువంటి ఏజెన్సీలకి అదనంగా ఇంకా ఏజెన్సీలు కూడా పెట్టుకుని ఇప్పుడే ఇంకా డిఫరెంట్ ఎన్సీసీ మెగా వీళ్ళతో
అందరితో కూడా మాట్లాడి ఎక్కువ మందిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి ఎంత తొందరగా ఇది మనం పూర్తి చేయగలిగితే అంత సేఫ్ సింగనగర్ ఉంటుందనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయితే దురదృష్ట వాతావరణం కూడా కొంత సహకరించడం, ఏదైతే రాత్రి మళ్ళీ కురిసినటువంటి వర్షానికి మళ్ళీ ఒకసారిగా బుడమేరు మళ్ళీ ఒక 5,000 క్యూసెక్కుల దాకా ఇప్పుడు పెరిగి మళ్ళీ ప్రవహిస్తూ ఉంది. ఇది 8,000 దాకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుచేతే మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించారు, లోకేష్ గారు, ఇంకా ఈ గండ్లు పూర్తి అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండి ఆ గండ్లు పూర్తి చేసిన తర్వాతే మనం విజయవాడ రావాలి. ఎందుకంటే ఇది పూర్తి అవనంత సేపు కూడా వాటరు సింగనగర్ వైపు పోతూనే ఉంటుంది. అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఇది టాప్ ప్రయారిటీ ఇచ్చి కష్టమైనా సరే ఎట్లా చేయగలుగుతామంటే అట్లా చేయాలని చెప్పేసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. కానీ ఏంటంటే దీనికి ఏదైతే సింగిల్ రోడ్ అయిపోయింది, మా దగ్గర కూడా ఇప్పుడు చాలా ఏజెన్సీలు ఉన్నాయి. చాలామంది పని చేస్తామని మెగా ఇప్పుడు ఎన్సీఎస్సీ లేకపోతే ఇక్కడ లోకల్ స్ట్రాంగ్ కాంట్రాక్టర్స్ ఏజెన్సీలు అందరూ వస్తూ ఉన్నారు. కానీ మార్గం లేకపోవడం, ఉన్న మార్గం కూడా బ్లాక్ కాటన్ సాయిల్ వల్ల లోడ్ బండి వచ్చేటప్పటికి దిగిపోవడం, అదేవిధంగా సింగిల్ రోడ్ అవడం వల్ల ఒక బండి బ్యాక్కి వేసుకుంటూ రావడం, మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలంటే మళ్ళీ పక్కన రింగులు వేసుకోవడం, ఇట్లా చాలా ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఇటువంటి విధ్వంసాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఏదో పోలవరం అమరావతితో విధ్వంసం కాదు, ఏదైతే ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టు బుడమేరు విధ్వంసం కూడా కనిపిస్తుంది. ఈ 3 బీచ్లే కాదు, ఏదైతే ఇది ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా లెఫ్ట్ పార్టీ, అటు రైట్ చూసుకుంటే 7 బ్రీచ్లు పడ్డాయి, ఆ పైన పులివాగు చూసుకుంటే 3 బ్రీచ్లు పడ్డాయి. అంటే 5 సంవత్సరాలు నిర్వహణ లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా గాలికి వదిలేస్తే ఏ రకంగా మరి 10 బ్రీచ్లు పడినాయి అని అంటే ఒక బుడమేరుకి ఎంత దురదృష్టమో ఆలోచన చేయాలి. అదేవిధంగా ఏదైతే కొన్ని మెటీరియల్ తీసుకొద్దామంటే ఆ అండలు కూడా జారిపోయి లారీలు కూడా తిరగబడతాయనేటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ.